హలో! హాయ్! వెల్కమ్ టు సుమాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు మా పాపకి ఎగ్ రోల్ చేస్తున్నాను. మా పాప ఫేవరెట్ ఇది. మాక్సిమం నేను బాక్స్‌లో తనకి ఇష్టమున్నవి పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను. లేదంటే ఎట్లా ఉందో అట్లనే తీసుకొచ్చేస్తది. ఇలానే దోస కానీ, ఇది గుంత పొంగనాలు ఇవి పెడితే అయితే అసలు ఎట్లా ఉన్నాయో అట్లనే పట్టుకొని వచ్చేస్తది. అసలు టచ్ కూడా చేయదు. అందుకని ఇంక తనకి ఇష్టమున్నయే సరే రిపీట్ అవుతున్నా సరే తను ఫేవరెట్‌గా ఏది తింటదో అదే చేస్తాను. సో, ఈరోజు ఎగ్ రోల్ చేస్తున్నాను. ఎగ్ చీజ్ రోలు. చీజ్ ఆప్షనల్ అండి. నేను కూడా ప్రతిసారి వేయను. ఎప్పుడో ఓసారి వేస్తాను. అంటే ఒక 2 టైమ్స్ చీజ్ వేయకుండా చేస్తాను. అట్లా 1 టైమ్ చీజ్ వేస్తాననమాట అలా. ఎందుకంటే ఎందుకు ఇప్పటి నుండే చీజ్ అవన్నీ అలవాటు చేయడం అని చెప్పేసి. సో, బటర్‌లో కొంచెం బటరేసి ఫ్రై చేస్తున్నాను. కొంచెం అంటే చాలా మొత్తం ఇప్పుడే చపాతీలాగా ఫ్రై చేయాలని మొత్తం ఇప్పుడే ఫ్రై చేయొద్దు. ఎందుకంటే మనం ఎగ్ ఏసాక మళ్ళీ కూడా అది చేస్తాం కాబట్టి. సో, కాస్త అయ్యాక పక్కకు పెట్టేసి కొంచెం లైట్‌గా బటరండి. ఎందుకంటే ఆల్రెడీ మనం చపాతీకి బటరేసాం గదా! బట్టరే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆయిల్ ఏమో అంత బాక్స్‌లో పెడతాం గదా! అది స్మెల్ లాగా వస్తదేమో అని నాకనిపిస్తది పిల్లలకి పొద్దున్నే. బటర్ అయితే కొంచెం టేస్టీ కూడా ఉంటది. సో, అలా ఒక ఎగ్ ఏసి కొంచెం స్ప్రెడ్ చేసేసి చపాతీ ఉంది గదా! దాని పైన పెట్టేసి కాసేపు అలా ప్రెస్ చేయండి. అండ్ చపాతీ అంత పెద్దగా ఎందుకు చేస్తున్నా అంటే మా పాప ఓన్లీ ఎగ్ ఉన్న వరకే తింటదనమాట. మొత్తం చుట్టూ అంతా తీసేసుకొని వచ్చేస్తది. చుట్టూది వదిలేస్తది. అందుకని పెద్దగా చేస్తాను. సరే 2 ఎగ్స్ ఏస్తానా పొద్దున్నే హెవీ అయిపోతది. అందుకే 1 ఎగ్‌తోనే ప్రిఫర్ చేస్తాను. ఓన్లీ ఆ ఎగ్ వరకున్నదే తింటదనమాట. అండ్ కొంచెం లైట్‌గా కారమేయండి. తినరు కదా పిల్లలెక్కువ. మా పిల్లలైతే తినరు స్పైస్ ఎక్కువ. కొంచెం సాల్ట్, కొంచెం ఉప్పు కొంచెం సాల్ట్, కొంచెం కారము, కొంచెం ధనియా పౌడర్ ఏసేసి పైనుంచి అంటే ఒక లైన్‌గా మిడిల్‌లో చీజ్‌ని గ్రేట్ చేసేయండి. చీజ్ అనేది ఆప్షన్. నేను సాస్ ఏది పెట్టను కాబట్టి తనకి మరీ ప్లెయిన్‌గా ఉంటుందని అప్పుడప్పుడు టేస్ట్ చేంజ్ కోసం అలా చేస్తాననమాట. సాసులు అస్సలు వాడకండి. టమాటా సాస్ అయితే అస్సలే వద్దు. అసలు మా పాపకి ఇష్టం గాని మేము మొత్తానికి అసలు తేవట్లేదు అసలిప్పుడు. ఆర్డర్ ఇవ్వట్లేదు. అండ్ చీజ్ కొంచెం లైట్‌గా గ్రేట్ చేసేసి ఇది మొజరెల్లా చీజ్ అనమాట. చూపిచ్చా గదా! ఇది బావుంటుంది గూడా టేస్ట్. అండ్ అది వేడిగా ఉంటుంది కాబట్టి నేను అది యూజ్ చేశాను. మీరు ఇంట్లోనే తినేటట్టయితే తర్వాత గూడా పెట్టుకోవచ్చు. బాక్స్‌లో కాబట్టి నేను వెంటనే రోల్ చేసేస్తా. అది ఎందుకంటే మళ్ళా తర్వాత రోల్ అవ్వదు. అది ఒకలాగా గట్టిగా అయిపోతుందనమాట. అందుకని వెంటనే వేడిగా ఉన్నప్పుడే రోల్ చేస్తే అలానే ఉంటుంది. చూడండి ఎంత బావుందో. ఇప్పుడు చల్లారాక దాన్ని 2 పీసెస్‌గా చేసి బాక్స్‌లో టిష్యూ ఏసి పెడతాను. చపాతీ ఏదున్నా కూడా ఇంక ఇలా టిష్యూ వేసి పెడతాననమాట. అంటే కింద వాటర్ వచ్చేస్తదని చెప్పేసి. అండ్ ఇది గో నట్స్ హోల్ క్యాష్యూస్ అండి. ఇది మా అక్క వాళ్ళ బ్రాండే. ట్రై చేయండి ఒకసారి. చాలా బావుంది. మేము ట్రై చేస్తున్నాం. ఇదే యూజ్ చేస్తాం మేము. చాలా బావుంటుంది ఇది టేస్ట్. అది క్వాలిటీ కూడా బావుంది. అండ్ బాక్స్‌లో పెట్టేసి ఇంకో బాక్స్‌లో డేట్స్ అండ్ క్యాష్యూస్ పెట్టాను. ఇంకా వేరే బాక్స్‌లో సింపుల్‌గానే పెడతాను. ఎందుకంటే తను బ్రేక్‌ఫాస్టే కాబట్టి హెవీగానే ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ బాక్స్‌లో సింపుల్‌గానే ప్రిఫర్ చేస్తాను ఏదైనా గూడా. సో, ఒక 4 డేట్స్, ఒక 5, 6 క్యాష్యూస్ పెట్టేసాను. అంతే ఇంకా ఈ రోజుకి బాక్స్ తన బ్రేక్‌ఫాస్ట్. అందులో కూడా మొత్తం తింటుందా అని కూడా డౌట్ లేదు. ఆ ఎగ్ వరకు తినేస్తది. ఆ క్యాష్యూస్ కొన్ని తింటది అంతే ఇంకా. తన ఇష్టం ఇంకా. ఓకే. అస్సలు తినకుండా ఉండేదానికంటే కొంచెమన్నా తింటది గదా! అని జెప్పేసి ఇంగ తన ఫేవరెటే పెడతాననమాట. అంతే అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.